కొన్నిసార్లు తెల్లవన్నీ పాలు కాలేవు అంటుంటారు. విజయవాడలో పాలిటిక్స్ ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని డ్రామాలు మేడిపండును తలపిస్తున్నాయి. టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా విజయవాడలో అడుగుపెట్టని చిన్ని ఇప్పుడు మాత్రం విజయవాడ ప్రజలే తమ ప్రాణం అన్నట్లుగా నటించేస్తున్నారు. సొంత పార్టీలో ఏ వైపు నుంచి చూసినా సహకారం అందకపోయినా పైకి మాత్రం తనకు టీడీపీ అండ ఉందంటూ గొప్పలకు పోతున్నారు. తాను విజయవాడ బిడ్డను అంటూ కల్లబుల్లి కబుర్లు చెబుతున్న చిన్ని మాటలు నమ్మి ఓటు వేస్తే విజయవాడ భూ కబ్జాలకు కేంద్రంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విజయవాడలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా సేల్స్ బోర్డు పెట్టేస్తాడు చిన్ని. ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని వసూళ్లకు పాల్పడటం ఖాయం. ఇవే కాదు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్స్ కూడా తీసుకుంటాడు. రాజకీయాల్లోకి రాకముందే అన్న బ్రాండ్ను వాడుకొని సామాన్యులను దోచుకున్న చిన్ని చేతిలో పదవి పెడితే విజయవాడ స్కామ్లకు అడ్డాగా మారటం ఖాయమని, కాబట్టి ఓటర్లంతా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్వతహాగా నలుగురికి సాయపడే నేతగా పేరున్న కేశినేని నానికి వేస్తారా, లేక దోచుకోవటానికే పుట్టాను అన్నట్లు దౌర్జన్యాలు అక్రమ వ్యాపారాలు చేసే చిన్నికి ఓటు వేస్తారా అనేది